నమస్తే K24 న్యూస్. బెజ్జంగి మండలం ముత్తన్నపేట గ్రామం మరియు శంకర్ నగర్ మధ్య ఉన్న ఫ్యాక్టరీ నిర్వాహకులు అక్రమంగా కాలువలు తీసి బాత్రూమ్ నీళ్లను ఇరిగేషన్ కాలువలో కలిపారు. ఈ కాలువ పక్కనే తాగునీటి బావులు ఉండడం వల్ల గ్రామ ప్రజలకు ఆరోగ్య ముప్పు ఏర్పడుతోంది. ప్రజలు ఈ అక్రమ కార్యకలాపాలను అడ్డుకోవాలని ఫ్యాక్టరీ సిబ్బందిని కోరినప్పుడు వారు దురుసుగా ప్రవర్తించి తోసివేసి హిందీలో అసభ్య పదజాలాలతో బూతులు తిట్టారు. వారు కాలువను తొలగించేందుకు తమకు అనుమతులు ఉన్నాయని బెదిరించారు. దీనితో పాటు పారుగాం కాల్వకు సంబంధించిన మతడిని కూడా తొలగించారు. ఈ చర్యలపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ శాఖ నుంచి ఇలాంటి అనుమతులు ఎలా వచ్చాయని వారు ప్రశ్నిస్తున్నారు. అధికారులు ఇలాంటి ఫ్యాక్టరీలకు కొమ్ము కాస్తున్నారు అంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి ప్రజలతో చెలగాటమాడే కంపెనీలకు వత్తాసు పలకకుండా ప్రజల మేలు కోరే విధంగా అధికారులు పనిచేయాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులు చొరవ తీసుకొని కాలువను పునరుద్ధరించి పారుకం నీటిని తిరిగి అందించాలి. అక్రమంగా కాలువలు తీసిన ఫ్యాక్టరీపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇరిగేషన్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి ప్రజల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. దేనికోసం పెట్టినావు నువ్వు? 5 నిమిషాలలో బంద్ చేయడానికి మోరెందుకు కొట్టినావు? అక్కడ కంపెనీలో వాటర్ ఇంకోవాలి, నువ్వు మాకు పంపే ప్రసక్తే లేదు. స్టోర్ చేసి పెడతారు, వాళ్ళ నీళ్ళలో కలుపుతారు. ఏ నీళ్ళు రావద్దు, పక్క నీళ్ళు కలుపుడే. అది ఏ నీళ్ళు రావద్దు. చెరువు తవ్వుతారు, చెరువు తవ్వి సెంటర్లు వాడతారు. వర్షం వచ్చినప్పుడు బాగులకు రావడతారు. కలుసు సచ్చుడే మరి, ఇంకా కలుసుడే ఖచ్చితంగా కలుస్తాయి అవి. ఊర్లోనే డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఎవరు ఇంటికాడ వాళ్ళు ఇంకోటి గుంత వేసుకొని మేము ప్రయత్నం చేస్తున్నాం. మీ కంపెనీలో నువ్వు ఆడ గద్దెని వాళ్ళ కొట్టినావు. వాన నీళ్ళు వెళ్ళొచ్చే, వాటర్ భూములలో తీసినాం. అది వర్షం నీళ్ళు అయితే పోవచ్చు అని అన్నారు. నేను ఇరిగేషన్ ఏసీ మేడం అడిగాను. ఇరిగేషన్ వర్షం నీళ్ళు పోవచ్చు, డ్రైనేజ్ నీళ్ళు పోవు. కలిపిన వాళ్ళను పోయినా నేను ఇప్పుడు ఆపేస్తాను. డ్రైనేజ్ మీరు చెప్తున్నారని కాదంటలేను, మీరు చెప్తున్నాయి కాదంటే నేను ఆపేస్తా అంటున్నా. కాకపోతే ఒక వర్షం నీళ్ళు మాత్రం పోతే తర్వాత అందుకోసమే తీసినాం. కానీ డ్రైనేజ్ కోసం మాకు నేను అడిగిన దానికి సమాధానం నేను ఏమంటున్నా అంటే, వర్ష నీళ్ళు పోవడానికి ఏడైనా వచ్చి అది లీగల్, అది వదిలి నువ్వు వాగుల దానికి ఇరిగేషన్ కాలువను ధ్వంసం చేస్తూ కాలువ ధ్వంసం చేసుడు కదా, చేయాలని అనుకున్నాం. నువ్వు చేయాలన్నప్పుడు పర్మిషన్ ఎవరు తీసుకున్నాను? అది మొత్తం పర్మిషన్ 10 ఏళ్ల నుంచి కాలువలు మొత్తం మూసుకపోయినా ఎవరైనా మంచి చేస్తా అంటే కూడా మురుగు నీళ్ళు రావు. ఇప్పుడు గంటల బంద్ చేపిస్తా. మీరు ఒక్కరే కాదు, డైరెక్ట్ రేపు ఇప్పుడు నెల స్టార్ట్ అయిన డైరెక్ట్ గా ఇల్లీగల్ చేస్తూ లీగల్ చేస్తున్నాం అని చెప్పి మరి డైరెక్ట్ చెప్తున్నారు. వాన నీళ్ళు ఎటన్నా పోవచ్చు, ఎటన్నా కందుకని తీసుకుని నా పట్ట భూమిని ఏమైనా చేసుకుంటాను మాట్లాడుతారు. వర్షం నీళ్ళు తప్ప వర్షం నీళ్ళు నువ్వు కాలువ ఇస్తావానే? ఇన్ని రోజులు పోయినట్టు పోతే వాళ్ళ పొలం ఒక్క దిక్కే పోతే వాళ్ళ పొలాలు గల్లి పడతాయి కదా. అంటే నువ్వు కాలువ తీసి ఇంకోటి నాశనం కాదు.
డ్రైనేజ్ సిస్టమ్ ఆమె ఎవరే మాట్లాడి ఇక్కడ నువ్వు ఇరిగేషన్ కాలువను ధ్వంసం చేసి కాలువ తీసి లంచాలు తీసుకున్నామంటే నీ పైసలు ఇచ్చి కాలువగా మాట్లాడు మా జనాలను మోసం చేసే నాకెవరికి లంచం ఇవ్వాల్సిన అవసరం ఏమీ ఇరిగేషన్ ఎవడే అని పని చేస్తున్నా లంచావాడికి ఎవడాడు ఇరిగేషన్ ఇస్తాడు ఎవరు నీకు గొడవ పెట్టుకోవడానికి సమస్య పరిష్కారం సమస్య ఏ పరిష్కారం? ఎందుకు తీసినావు?